దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ మనసులోంచి వచ్చింది కాదు. అందరి యాక్సెప్టెన్స్, భర్త ఏమనుకుంటాడో, ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో, ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారు అనే మాట్లాడే ఆడవాళ్ళే తప్ప ఇన్నర్గా ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం. మాట్లాడి నాకు చాలా కోపం వస్తుంది. కూడా అన్నారు నాగబాబు గారు, కొంతమంది లేడీస్ భయపడి, మగ జాతికి భయపడి, వాళ్ళ భర్తలకు భయపడి ఇట్లా సపోర్ట్ గా మాట్లాడుతున్న శివాజీకి అంటున్నారు. ఎవరు? లేడీస్ భర్తలకు భయపడి మాట్లాడుతున్నారు అని చెప్తున్నారా? సపోర్ట్ చేసే వాళ్ళని తిడుతున్నారంటనా? ఇది బాగానే చెప్పారులేండి, కానీ ఇది ఎంతవరకు పోతుందో తెలియదు. కానీ ఇప్పుడు ఆయన వైపు చాలా మంది సపోర్ట్గానే మాట్లాడుతున్నారు. ఆ ఒక్క విషయమే ఇట్లా చెప్పారు, ఏదో నోరు జారి అని ప్రతి దాంట్లో టక్కని నోరు జారుతారు, మళ్ళీ క్షమాపణ చెప్తారు. అందుకు నేనేం చెప్తున్నానంటే ఎవరైనా మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. కానీ ఈ